కొంతమందిలో లైంగిక కోరికలు ఎక్కువగా ఉంటాయి. అది శరీర తీరు వల్ల కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అలాగే పని పాట లేకుండా నిత్యం శృంగారంలో ఆనందించాలనే వ్యసనం కూడా ఓ కోరిక కావచ్చు. అయితే ఈ కోరికలే గుర్రాలైతే అనే వాటికి మాత్రం కళ్ళెం వేయాలి. లేదంటే విపరీత పరిస్థితులకు దారితీస్తుంది. ఇలానే ఓ యువతి చేసిన శృంగార యుద్ధం భయంకరమైన పరిస్థితులకు దారితీసింది. ఆమెకు నిత్యం శృంగారం కావాలి. మగాడి స్పర్శ లేకుండా క్షణం కూడా బ్రతకలేదు. అందం ఉంది, వయస్సుంది. అందుకే చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంది. ఆమె పేరు సెల్వి. ఉండేది తమిళనాడులోని తేని జిల్లా అంటిపట్టిలోని పప్పుమాళ్ వీధి. వీధితో సహా ఎందుకు చెబుతున్నానంటే ఈ వీధి ఈమె వల్ల ఫేమస్ కూడా అయిపోయింది. ఇక సెల్వికి 19 ఏళ్ల వయసులోనే సురేష్ అనే యువకుడితో పెళ్ళైంది. కొన్నాళ్ల పాటు బాగానే ఉన్నారు. వారికి కొడుకు కూతురు పుట్టారు. 6 ఏళ్లు కాపురం సాఫీగానే సాగింది. కానీ ఆమెకు శృంగార పిచ్చి ఎక్కువ. కాస్త విరామం దొరికితే చాలు భర్త తన పక్కనే ఉండాలనుకుంటుంది. సరసాలతో శృంగార సంతోషంలో ప్రయాణించాలనేది సెల్వి తపన. జీవితం వేరు, కోరికలు వేరు. దుండిగల్లోని ఒక ప్రముఖ క్యాటరింగ్ సంస్థలో సురేష్ పనిచేస్తూ ఉంటాడు. అతనే అక్కడ ఫుడ్ టేస్ట్ డిపార్ట్మెంట్కి హెడ్. మంచి రుచితో వంటలు చేయించడంలో సురేష్ దిట్ట. చూస్తుండగానే బాగా సంపాదన మొదలుపెట్టాడు. మరోవైపు సెల్వికి నర్సు ఉద్యోగం వచ్చింది. అంటిపట్టి ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ అయింది. పిల్లలు పుట్టి మంచి భర్త ఉన్నా కూడా ఇక ఆ ఆసుపత్రిలో చేరగానే మొదటిసారి ఆమె అందాన్ని చూసి ఓ డాక్టర్ సెల్వి మీద కన్నేశాడు. ఇక సెల్వికి కూడా కావాల్సింది అదే. ఆమె తన చూపులను విసిరి డాక్టర్ను పిచ్చివాడిని చేసింది. ఇటు సురేష్ ఏదైనా క్యాటరింగ్ ఆర్డర్ వచ్చిందంటే మరుసటి రోజు ఉదయం కానీ ఇంటికి వచ్చేవాడు కాదు. బాగా అలసిపోయేవాడు కూడా. సీజన్ టైంలో సురేష్ ఎప్పుడు వచ్చేవాడో, ఎప్పుడు ఇంటి నుంచి వెళ్లేవాడో కూడా భార్య పిల్లలకు తెలిసేది కాదు. దీంతో కొన్నాళ్ల పాటు శృంగార కోరికలను అణుచుకున్నా ఆ తర్వాత బరి తెగించేసింది. డాక్టర్తో మొదటిసారి అక్రమ బంధం పెట్టుకుంది సెల్వి. భార్యా పిల్లలను వేరే చోట ఉంచిన ఆ సదరు డాక్టర్ ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఒంటరిగా ఉండేవాడు. ఇక పిల్లలను తల్లి దగ్గర వదిలేసి సెల్వి డాక్టర్తో ప్రతిరోజు ఎంజాయ్ చేసేది. ఇక భర్త ఇంటికి రాగానే అతనితో కూడా చెలరేగిపోయేది. అతను డ్యూటీలో ఉన్నాడని తెలియగానే నైట్ డ్యూటీ పేరుతో ఇటు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయేది. అలా శృంగార పోరాటం మొదలుపెట్టింది. అంతేకాదు సదరు డాక్టర్ తన భార్యను తీసుకొచ్చుకున్న తర్వాత సెల్విని వదిలేశాడు. అలా అని అతని వెంటే పడలేదు. ఏకంగా సూపరింటెండెంట్నే లైన్లో పెట్టింది. ఆ తర్వాత అతను కూడా బిజీగా ఉండడంతో తన ఇంటి పక్కనే ఉన్న 21 ఏళ్ల డిగ్రీ కుర్రాడిని కూడా వదిలిపెట్టలేదు సెల్వి. ఇంట్లో ఎవరూ లేకుంటే డిగ్రీ కుర్రాడికి మెసేజ్ పెట్టి మరీ పిలిపించుకుని ఎంజాయ్ చేసేది. ఆ కుర్రాడైతే సెల్వి మైకంలో పడి శృంగారానికి బానిసైపోయాడు. ఆమె పడక గదిలో అతనికి చూపించే సుఖానికి అడిక్ట్ అయిపోయాడు. దాదాపు 3 ఏళ్లు చదువు, భవిష్యత్తు వదిలేసి సెల్వితోనే గడిపేవాడు. దీంతో అతని తల్లిదండ్రులకు విషయం తెలియడంతో ఏకంగా అంటిపట్టిని వదిలేసి కొడుకు జీవితం బాగు చేయాలని వెళ్ళిపోయారు. ఎందుకంటే తన కింద బానిసలా చేసేసుకుంది. సెల్వి ఇంట్లో పనులు చేయడం నుంచి చివరకు బట్టలు కూడా ఉతికి ఆమెతో ఎంజాయ్ చేసేవాడు. ఆ వీక్నెస్ను ఆసరాగా చేసుకొని కుర్రాడి లైఫ్తో ఆడేసుకుంది. ఇక తమ బంధువుల ఫంక్షన్కు వెళ్ళి మరొకరిని కూడా లైన్లో పెట్టింది. అంతేకాదు సీఎం లాంగ్ టూర్ ఉండడంతో ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కొంతమంది సిబ్బందిని అంటిపట్టి ప్రభుత్వ గెస్ట్ హౌస్లో క్యాంప్ ఏర్పాటు చేశారు. ఆ క్యాంపుకు సెల్వి హెడ్. ఆ సమయంలోనే ఏకంగా ఓ పోలీస్ అధికారితో కూడా శృంగారం నెరిపింది. ఎక్కడ గ్యాప్ దొరికినా సరే సెల్వి ఏమాత్రం తగ్గేదే కాదు. దీంతో ఈ విషయం కాస్త ప్రభుత్వ ఆసుపత్రిలోని కొంతమంది సిబ్బందికి తెలిసింది. అంతే సెల్వి విశృంఖల శృంగారం గురించి సెల్వి భర్త సురేష్కు తెలియజేశారు. ఆమె మగాళ్లను ఇట్టే పడేస్తుంది. డాక్టర్లు, చదువుకునే కుర్రాళ్ళు, పోలీసులను కూడా వదిలిపెట్టడం లేదు. కాస్త జాగ్రత్తగా ఉండాలని చెప్పారట. ఎందుకంటే తన తోటి నర్సు భర్త కూడా అదే ఆసుపత్రిలో పనిచేస్తుండగా ఒకే రోజు రాత్రి అతనితో గదిలో నుంచి వస్తూ ఉండగా చూసిందట సదరు నర్స్. దీంతో సెల్వి భర్తకు ఆ విషయం ఆమె లీక్ చేసిందట. ఈ విషయంపై సురేష్కు సెల్వికి గొడవలు కూడా జరిగాయి. ఇలా అక్రమ బంధాల గురించి గొడవలు జరుగుతున్నా సరే ఇద్దరూ 15 ఏళ్ల పాటు కాపురం చేశారు. కానీ వయసు పెరిగే కొద్దీ సెల్వి ఇంకా రెచ్చిపోయింది తప్ప ఎక్కడా తగ్గలేదు. తన బుద్ధి కూడా మార్చుకోలేదు. ఇక చేసేది లేక పిల్లలకు అసలు విషయం చెప్పేసి ఆమెను వదిలేసి వెళ్ళిపోయాడు సురేష్. సెల్వి తన పిల్లలను తల్లిదండ్రుల దగ్గర వదిలేసి అంటిపట్టిలోనే తన లవర్స్ దగ్గర డబ్బు లాగి మంచి ఇల్లు కొనుక్కుంది. అంతేకాదు మొదటి అంతస్తులో తన బెడ్రూమ్ను మాత్రం ప్రత్యేకంగా తయారు చేయించుకుంది. సెల్వి ప్రియుడైన ఓ డాక్టర్ ఆమె కోరిక మేరకు ఖరీదైన ఫోమ్ బెడ్ను కానుకగా ఇచ్చాడు. ఇద్దరూ ఆ బెడ్పై ఎంజాయ్ చేసేవారు. గదిని కూడా చాలా శుభ్రంగా రాజుల పడక గది కంటే అద్భుతంగా చేసుకుంది సెల్వి. ఆ గదిలో డాక్టర్ మాత్రమే కాదు, తనను తప్పుడు చూపు చూసిన ప్రతి ఒక్కరిని బుట్టలో పడేసింది. ఎవరైతే సెల్విని చూసి రొమాంటిక్గా మాట్లాడుతారో వారిని డైరెక్ట్గా పడక గదిలోకి లాక్కెళ్ళిపోయేది సెల్వి.
ఆమెకు ప్రతి రాత్రి శోభనం రాత్రిలానే ఉండాలి. అదే ఆమె దగ్గరకు వచ్చిన వారికి కొత్త సంతోషాన్ని, సరికొత్త స్వర్గాన్ని చూపిస్తోంది. అందుకే సెల్వి స్పర్శ తాకిన మగాడు ఆమెకు అంత తొందరగా దూరం కాడు. సెల్వితో ఎంజాయ్ చేయాలంటే ఆమె ఇంటికి వెళ్తే చాలు, హాయిగా మందు బిర్యానీ తింటూ ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటారు. అలా భర్తతో విడిపోయిన కొన్నాళ్లకే దాదాపు 150 మందితో అక్రమ బంధం పెట్టుకుంది సెల్వి. ఆమె ఇంట్లో ఎప్పుడూ కనీసం 100 నుంచి 500 కండోమ్లు సిద్ధంగా ఉంటాయి. వేర్వేరు ఖరీదైన ఫ్లేవర్స్ తెప్పించి పెడుతుంది. మరీ ముఖ్యంగా కొంతమంది స్పెషల్ లవర్స్ వాటిని ముందే తెచ్చి అక్కడ పోస్తారు. ఎంతలా అంటే విదేశీ ప్యాకెట్లు కూడా ఆమె కోసం ప్రత్యేకంగా తెచ్చిన లవర్స్ ఉన్నారంటే ఆశ్చర్యమే కాదు. అయితే ఇంత బరితెగించినా కూడా ఎవరితోనైనా సరే ప్రొటెక్షన్ లేకుండా మాత్రం శృంగారంలో పాల్గొనదు సెల్వి. నర్సుగా తనకొచ్చే జీతం తక్కువ, కానీ లైఫ్ మాత్రం డాక్టర్ల కంటే రిచ్గా ఉంటుంది. అయితే వయసు మీద పడిన తర్వాత రూట్ మార్చింది సెల్వి. 100 మందితో శృంగారాన్ని కొన్ని వేల సార్లు ఎంజాయ్ చేసింది. దాదాపు 150 మంది రెగ్యులర్గా ఆమెకు టచ్లో ఉండేవారు. ముందే ఆ రోజు ఎవరో ఫోన్ చేస్తే వారికి అపాయింట్మెంట్ ఇచ్చేది. తన డ్యూటీ పూర్తి చేసుకొని వచ్చిందంటే చాలు, ఇంటి పనిని పని మనిషితో చేయించుకొని ఉదయాన్నే పంపించేస్తుంది. సాయంత్రం ఆమె ఇంటికి లవర్ ఖచ్చితంగా దిగుతాడంతే. ఒంటరిగా పడుకోవడం అనేది సెల్వి డిక్షనరీలోనే లేదు. అయితే పిల్లలు పెద్దయ్యారు. కూతురు కూడా పెళ్లి చేసుకుని భర్త దగ్గరకు వెళ్ళిపోయింది. కొడుకు చదువు కోసం వేరే పట్టణంలో ఉంటున్నాడు. వయసు మీద పడ్డ తర్వాత శృంగారాన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు వెనకేయాలనుకుంది సెల్వి. కొత్తలో కేవలం తన సంతోషం కోసం ఫ్రీగా ఎవరు దొరికితే వాడిని పిలిపించుకుని ఎంజాయ్ చేసేది. కాకపోతే 45 ఏళ్ళు దాటిన తర్వాత వీక్గా ఉన్న లవర్స్ నుంచి లక్షలకు లక్షలు వసూలు చేయడం మొదలుపెట్టింది. ఇల్లు కోసమని, లేదంటే అప్పులున్నాయని డబ్బులు అడిగేది. తనకు నగలు కావాలని పోలీసులు, డాక్టర్లు, చోటా నాయకులతో ఎంజాయ్ చేస్తూ వసూళ్ల పర్వం మొదలుపెట్టింది. అయితే సరిగ్గా అదే సమయంలో ఆమె సొంత ఊరైన అండిపట్టి నుంచి ఆమెకు కొడంగిపట్టికి బదిలీ జరిగింది. తన లవర్స్తో పైరవీ చేసినా బదిలీ ఆగలేదు. దీంతో అండిపట్టి నుంచి ఆమె బలవంతంగా కొడంగిపట్టికి బదిలీ కావాల్సి వచ్చింది. అయితే ఎక్కడికి వెళ్ళినా సరే సెల్వి ఫస్ట్ టార్గెట్ దిట్టంగా ఉన్న కత్తి లాంటి మగాడిని బుట్టలో వేసుకోవటం. ఇక అక్కడ కూడా కొత్తగా పెళ్లైన రామచంద్ర ప్రభు అనే ఉద్యోగిని బుట్టలో వేసుకుంది సెల్వి. అతని వయసు 30 ఏళ్ళు, సెల్వి వయసు 45. కానీ ఫిగర్ను, గ్లామర్ను మెయింటైన్ చేసే సెల్వికి రామచంద్ర ప్రభువును తన ఒళ్ళో వాలేలా చేయడం చిటికలో పని. అదే చేసింది కూడా. ఈ రామచంద్ర ప్రభువునే టార్గెట్ చేయడం వెనుక వయసుతో పాటు అతనికి చాలా ఆస్తి కూడా ఉంది. పైగా కొడంగిపట్టికి బదిలీ అయిన తర్వాత ఒక ఇంటిని అద్దెకి తీసుకున్న సెల్వి నిత్యం తన ప్రియుడిని అక్కడకు పిలిపించుకునేది. అతనేమో కొత్త పెళ్ళం ఉన్నా సరే ఏజీ బారైన సెల్వి చూపించే కసి ప్రేమకు బానిసయ్యాడు. ఆ వీక్నెస్తో ఇల్లు కట్టుకుంటానని మాయమాటలు చెబితే 10 లక్షలు ఇచ్చేశాడు. ఆ తర్వాత వేలకు వేలు సమర్పించాడు కూడా. అతని అకౌంట్లో నుంచి డబ్బులు మొత్తం ఖాళీ అయ్యాయి. చివరకు భార్య నగలను కూడా తాకట్టు పెట్టాడు. దీంతో కొత్త పెళ్ళాం తన భర్తపై నిఘా పెట్టడంతో ఈ విషయం గుట్టు రట్టయింది. రామచంద్ర ప్రభు బంధువులు కొడంగిపట్టి ఆసుపత్రి సూపరింటెండెంట్కు విషయం చెప్పి గొడవ చేశారు. తన భర్త దగ్గరున్న డబ్బులను ఇప్పించాలని కోరడంతో ఆమె తనకు డబ్బులు ఇవ్వలేనని తెగించి చెప్పింది. ప్రతిరోజు ఒంటరిగా ఉంటున్న నా ఇంటికి వచ్చి అసభ్యంగా ప్రవర్తించాడు. నాకు మాయమాటలు చెప్పి లొంగ తీసుకున్నాడని కబుర్లు చెప్పింది. నా దగ్గరే డబ్బులు తీసుకున్నాడని కహానీలు చెప్పింది. కానీ అతని అకౌంట్ నుంచి డబ్బులు నేరుగా సెల్వి అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యాయి. వాటిని ఆధారంగా చూపించడంతో సెల్వి నోరు మూతపడింది. ఇక ఆసుపత్రి అధికారులు చేసేది లేక సెల్విని మళ్ళీ అండిపట్టికి బదిలీ చేశారు. అలా అండిపట్టికి మళ్ళీ చేరుకుంది. తన సొంత ఊళ్ళో ఆమెకు ఇంకా హాయిగా ఉంటుంది. ఇక సెల్వి తోడు అలవాటైన 100 మంది ఫోన్లు చేసి వస్తున్నామని చెప్పేవారు. కానీ శృంగారంలో గట్టిదనం కంటే పాకెట్ బలంగా ఉన్నవారనే దగ్గరకు రానిచ్చేది సెల్వి. అలా రోజుకో కొత్త వ్యక్తితో ఎంజాయ్ చేసేది. అయితే రామచంద్ర ప్రభు మాత్రం సెల్వి గురించి పూర్తిగా తెలుసుకొని కళ్ళు తెరిచాడు. తానిచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని బలవంతం చేయడం మొదలుపెట్టాడు. అయితే సెల్వి మాత్రం తన దగ్గర లేవని, రిటైర్మెంట్ అయ్యాక ఇస్తానని చెప్పేది. రామచంద్ర ప్రభు ఒప్పుకునేవాడు కాదు. వెంటనే ఇస్తానని చెప్పి తీసుకున్నావని తిట్టేవాడు. ఇద్దరి మధ్య గొడవలు ముదిరిపోయాయి. నువ్వు నా దగ్గర ఎన్నోసార్లు 1.5 పాటు గడిపావు, వాటికి లెక్కలేస్తే నువ్వే నాకు డబ్బులు ఇవ్వాలని అసలు విషయం చెప్పింది. దీంతో రగిలిపోయిన రామచంద్ర ప్రభు నవంబర్ 24, 2021న సెల్వి ఇంటికి వెళ్ళాడు. ఆదివారం కావడంతో ఇంట్లోనే ఉంటుందని గ్రహించి ఉదయమే వచ్చాడు. అప్పటికే ఆమె లవర్ ఇంట్లో ఉన్నాడు. రామచంద్ర ప్రభు రాగానే తన డబ్బులు ఇవ్వాలని గొడవ పెట్టుకోవడంతో సెల్వి ప్రియుడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఇద్దరికీ కాసేపు గొడవ జరిగింది. తాను ఇవ్వనని తెగేసి చెప్పింది. నన్ను వాడుకున్నందుకు నీ డబ్బులకు బాకీ తీరిపోయిందని సెల్వి చెప్పింది. దీంతో ఆవేశంలో ఆమెను గట్టిగా పట్టుకుని తలను పదే పదే గోడకు బాదాడు రామచంద్ర ప్రభు.
తలను గట్టిగా బాదడంతో తల పగిలి సెల్వి చనిపోయింది. ఆ వెంటనే ఆమె మెడలోని బంగారంతో పాటు డబ్బు, ఇతర నగలు సర్దుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. అయితే ఆ రోజు మధ్యాహ్న సమయంలో సెల్వి మరో ప్రియుడు దారిలో వెళ్తూ ఉండగా ఓసారి చూసి వెళ్దామని ఇంట్లోకి వచ్చాడు. సరాసరి ఆమె బెడ్రూమ్లో రక్తపు మడుగులో పడి ఉండడం చూసి భయంతో పారిపోయి బయటకు వచ్చాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీన్లోకి వచ్చారు అధికారులు. ఇల్లంతా వెతకగా పోలీసులకు మత్తిపోయే వస్తువులు దొరికాయి. ఇక అప్పటికే సెల్వి చనిపోయింది. ఇంట్లో ఆమె బెడ్ స్పెషాలిటీని చూసి ముక్కున వేలేసుకున్నారు. దాదాపు 500 డిఫరెంట్ ఫ్లేవర్ కండోమ్స్ చూసి షాక్ తిన్నారు. ఒక సాధారణ యువతికి వీటితో పనేంటి, పైగా ప్రభుత్వ ఉద్యోగిని. దీంతో ఆమెను ఎవరు చంపారు అనే దానిపై విచారణ జరిపినా వాటికి ఆధారాలు దొరకలేదు. భర్త సురేష్ను అదుపులోకి తీసుకొని అనుమానించారు అధికారులు. కానీ అతను హత్యకు ముందు రోజు నుంచి ఒక ఫంక్షన్లో ఉన్నాడని తేలింది. అయితే అతను పోలీసులకు కీలక సమాచారం ఇచ్చాడు. మా ఆవిడ కామదేవత, శృంగారం కోసం ఏమైనా చేస్తుంది. ఆమెకు అదో పిచ్చి. సాధారణ మగాళ్ళు ఆమెను తృప్తిపరచలేదు. పని పాట లేని గ్లాడియేటర్స్ మాత్రమే సాటిస్ఫై చేయగలరేమో అన్నాడు. ఆ యాంగిల్లో విచారించండి, సులభంగా మీకు ఆధారాలు దొరుకుతాయని ఓ కన్ను కొట్టాడు భర్త. ఇక సెల్వి ఫోన్ డేటాను, మెసేజ్లను చూడగా ఏకంగా శృంగార సాహిత్యం బయటపడింది. రెగ్యులర్గా 150 మందితో ఆమె టచ్లో ఉంది. వారందరినీ పిలిచి విచారించగా నిజంగానే సెల్వితో గడిపాము, కానీ హత్య చేయలేదని చెప్పారు. సెల్వి హత్య విచారణ కారణంగా ఆమె ప్రియుల సంసారాలు కొన్ని కూలిపోయాయి. ఎందుకంటే చాలామందిని పోలీస్ స్టేషన్కు పిలిపించి విచారించారు పోలీసులు. వాళ్ళంతా కూడా రసరాజుల్లా ఆమెకు మెసేజ్లు పెట్టారు. సమయం సందర్భం లేకుండా కాల్ కూడా చేశారు. దీంతో వారి భార్యలు కూడా తమ భర్తలు ఎంత నీచులా అని వదిలేశారు. దాదాపు 20 రోజులు పోలీసులు కష్టపడగా ఓ మాజీ లవర్ పోలీసులకు చిక్కాడు. అతన్నే రామచంద్ర ప్రభు. ఆమె ఇంటికి వెళ్లే దారిలో ఉన్న సీసీ కెమెరాలో రామచంద్ర ప్రభు నడుచుకుంటూ వెళ్లడం కనిపించింది. అయితే మాస్క్ ఉండడంతో మొదట పోల్చుకోలేకపోయారు. రామచంద్ర ప్రభును లైవ్లో చూసిన తర్వాత అతనే అని తేలింది. దీంతో అతన్ని విచారించారు పోలీసులు. అయితే ఆమెకు నాకు సంబంధం ఉన్నమాట నిజమే, కానీ హత్య చేసేంత దుర్మార్గుడిని కాదన్నాడు. కానీ రామచంద్ర ప్రభు భార్య మాత్రం అసలు విషయం చెప్పింది. వారి అక్రమ బంధంతో పాటు వారిద్దరి మధ్య ఉన్న వివాదాన్ని కూడా పోలీసులకు పోసగుచ్చినట్లు చెప్పింది. ఇక పోలీసులు అతని అకౌంట్ను పరిశీలించగా రామచంద్ర ప్రభుకు మరో 5-6 మహిళలతో సంబంధం ఉన్నట్లుగా కూడా గుర్తించారు. వెంటనే తమదైన శైలిలో విచారించడంతో తన దగ్గర లక్షల సొమ్ము తీసుకుని ఎగ్గొట్టింది. గొడవ సమయంలో ఆవేశం ఆపుకోలేక చంపానని చెప్పాడు. అంతేకాదు ఆమెలోని శృంగార యాంగిల్స్ని కూడా చెప్పాడు. ఇక ఈ రామచంద్ర ప్రభు పేరుకు, చేసే పనులకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు ఫైర్ అయ్యారు. అలాగే సెల్వి మితిమీరిన శృంగార పిచ్చే హత్యకు దారితీసిందని కూడా తేల్చారు. ఈ ఘటన తమిళనాడులో సంచలనం సృష్టించింది. శృంగారం కోసం మరి ఇంతలా బరి తెగిస్తారా అని అంతా ముక్కున వేలేసుకున్నారు కూడా. మరి సెల్వి చేసిన యుద్ధంపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.